అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. స్కూల్కు తాళం వేసిన చైర్మన్, సర్కారు ఇయ్యలేదట బిల్. జగన్ కోసం పొట్టొచ్చిరు జనం, వైసీపోలు చూపెట్టిరు అభిమానం. సర్పంచ్కి జరిగింది అవమానం, ఏలెత్తి చూపెట్టిర్రు ఎస్సీ కులం. తెలంగాణలో ఏ మూలకి ఏ ఊరున్నది, ఏ నది ఎక్కడ వారుతున్నది, ఏ వాగు మీద ఏ ప్రాజెక్ట్ ఉన్నది, చెరువులు ఎన్ని కుంటలెన్ని అనేది మాజీ సీఎం కేసీఆర్ కు నాలుక మీదనే ఉంటాయి. ఏదన్నా ఊరుకు పోతే అంతకు ముందు కలిసిన వాళ్ళను పేరు పెట్టి పిలుస్తాడు. అంత పట్టు ఉంటది కేసీఆర్ కు. కానీ రేవంత్ రెడ్డికి చూడుండ్రి, ప్రాజెక్టుల మీద అడవుల మీద ఎటువంటి పట్టున్నదో. గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ సార్. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And then you are facing? No, sir. Penna basin. So that Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area. That's it, completely. ఇన్నరా, దేవాదుల ప్రాజెక్ట్ ఏ నది కిందికి వస్తుంది, గోదావరి బేసినేనా అని అడిగితే ఆఫీసర్ అవును సార్ గోదావరి అంటుండు. ఇంకోసారి బనకచర్ల ఏ ఏరియా కిందికి వస్తుంది అంటే ప్రకాశం జిల్లా అని చెప్పిండు ఇంకో ఆఫీసర్. మరి బనకచర్ల ఏ బేసిన్ కిందికి వస్తుంది, కృష్ణానది బేసినే కదా అంటే కాదు సార్ పెన్నా నది బేసిన్ కిందికి వస్తుంది అని చెప్పిండు. మళ్ళోసారి నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చినా అని చెప్పుకుంటాడు కదా, ఆ నల్లమల్ల అడవులు ఏ ఏరియా కిందికి వస్తాయి, ఇటు తెలంగాణ లేకుంటే రాయలసీమ కిందికి వస్తాయా అని అడిగిండు. దానికి రాయలసీమ కిందికే వస్తాయి నల్లమల్ల అడవులని ఆఫీసర్ చెప్పిండు. ఇక ఈ వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుకుంటా చూడుండ్రి ఎంత తేడా ఉన్నదో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాన్ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతి జిల్లా మీద, ప్రతి పల్లె మీద, కాల్వగట్ల మీద, నీటి బొట్ల మీద, ప్రాజెక్టుల మీద, ప్రాంతాల మీద మస్తు అంటే మస్తు పట్టుంటది. ఎక్కడ ఏది ఉన్నదని ఆఫీసర్లకి చెప్పేటంత మెమొరీ ఉంటుంది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రికి తను పుట్టిన నల్లమల్ల అడవులు ఏ ప్రాంతం కిందికి వస్తాయో తెలియదాయే ఆయన ట్రోలింగ్ చేస్తుర్రు. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ మీద ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టింది తెలంగాణ సర్కారు. గోదావరి నీళ్లను కృష్ణానదిలో కలిపేతానికి ఏపీ చేస్తున్న ఉపాయం తెలంగాణకు నష్టం చేస్తుందని, దాన్ని తెలంగాణ అడ్డుకోవాలన్నట్టు ఈ మీటింగ్ పెట్టిండ్రు. ఆగో దాంట్లో ఆఫీసర్లను గిసొంటి ప్రశ్నలు అడిగిండు సీఎం రేవంత్ రెడ్డి. ఏది ఎక్కడున్నదో తెలియకుండా తెలంగాణ మీద పూర్తి పట్టు లేకుండా సీఎం అయింది కాబట్టే కాసింత తిప్పల పడుతున్నాడు అని అంటుర్రు. చూసినాక ఏపీ రాష్ట్రంలో ఏక్ నంబర్ మందు దొరుకుతున్నదట, ఇట్లా దాగంగానే అట్లా ఎక్కుతున్నదట. మందు బాబులకు స్వర్గం తిరిగైందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఏపీలో ఎప్పటికీ కొత్త కొత్త బ్రాండ్లు వస్తుంటాయి. అగో ఆ మందులు చేస్తున్న మాయ చిన్నగా లేదట. తాగిన మత్తు నశానానికి ఎక్కి స్వర్గం అంచులల్లా తేలుతున్నారట తాగుబోతన్నలు. అవునా నిజమా అని మీ పరిశాన్ అవుతుర్రా? అయితే మీరు కూడా లుక్ ఏండ్రి దీనికి. ఆహా ఎంత మంచిగున్నది ఇక్కడ. రంభ, మేనక, ఊర్వశి లేరు గాని అంతకు మించున్నది ఇక్కడ. భలే మంది అమ్మిండు బార్షాపాడు. దాన్ని దాగినాక గింత మంచిగుంటదని అనుకోలేదు. విజయవాడలున్న శ్రీనగర్ కాలనీ నాకు భూతల స్వర్గం తిరుగున్నది. నా పక్క నుంచి వెళ్ళిపోతున్న బండ్లు, కార్లు, కారు మేఘాల తిరుగా కనిపిస్తున్నాయి. నన్ను పిచ్చోని తిరుగా చూస్తున్న జనాలు స్వర్గదారం కాడ ఉండే ద్వారపాలకుల తిరుగున్నారు. పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారో పోరో నాకు తెలియదు గాని ఏపీ మందు తాగితే మాత్రం నా తీరుగా నడి బజార్లా స్వర్గం చూడొచ్చు. ఆహా ఈ మజాని వర్ణించుడు ఎవల తరం కాదు పోన్రి. రోడ్డుకు అడ్డం బండి పడేసి దాని మీద కూర్చొని కళ్ళు మూసుకుంటే పాల సముద్రముల పవలిస్తున్నట్టున్నది. స్కూటీ బండి పరుపు తీరుగా మెత్తగా ఉన్నది. చూడుండ్రి జానడు కూడా లేని కోటర్ బాటిల్ ఎన్నిటిని మార్చిందో. ఇంత మంచి మందు తీసుకొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఖచ్చితంగా దండాలు పెట్టాలి. నా తీరుగా ఎంతో మందికి ఎక్కడో ఉన్న స్వర్గాన్ని కళ్ళు మూసుకుంటే కనిపించేటట్టు చేసిండు. అసలు ఉన్నదో లేదో తెలియని స్వర్గాన్ని ఏపీ తాగుబోతులకు చూపించుడంటే చిన్న ముచ్చట. కంప్యూటర్ కనిపెట్టిండు, సెల్ ఫోన్ టార్చ్ లైట్ కనిపెట్టిండు. ఇప్పుడు మా కోసం స్వర్గాన్ని కూడా కనిపెట్టి కళ్ళు మూసుకుంటే కనిపించేటట్టు చేసిండు. జై చంద్రబాబు అన్నట్టు చేసిండు. గీ తాగుబోతా అన్న
విజయవాడలో ఉన్న శ్రీనగర్ కాలనీలో జరిగింది తాగి స్వర్గలోకం విహరిస్తున్న తాగుబోతు ముచ్చట. కూటమి ప్రభుత్వానికి ఏపీ తాగుబోతుల రుణపడి ఉంటాము అని అంటున్నారట. ఏందో ఏమో పొర్రి తాగుబోతుల ముచ్చట. ఈ స్కూళ్ళన్నీ మళ్ళా చాలైనాయి. అందరు స్కూళ్ళకి తాళాలు తీసి మంచిగా చక్క పెడుతుర్రు. కొత్త పిల్లగాళ్ళు జాయిన్ అవుతుర్రు. బట్టలు బుక్కులు అందరికి పంచుతుర్రు. ఇట్లా ఏ ఈ స్కూల్లో చూసినా గిదే హడావుడి నడుస్తుంది. కానీ ఇక్కడ ఏదో ఈ స్కూల్లో తాళం వేసిర్రట. పిల్లలు వచ్చే ముంగట అందరు తాళాలు తీసి పనులు చేసుకుంటుంటే గీళ్ళేందో ఇప్పుడు తాళాలు వేసుడేందో. పాన్రి పోయి గోమాల్క రుక్కేసి వద్దాం. ఆగరో ఈ స్కూల్ లోపటికి పోకుండా అందరికి ఇట్లా బయటనే గుమిగూడిరు. ఏమైందో చూద్దాం రారి. అరే ఎవరు సార్ మీరు గిట్లా తాళం వేసి గేట్కి అడ్డం కూర్చుర్రు? ఏంది కథ? ముంగటేదో డబ్బా కూడా ఉన్నట్టుంది. ఏంది కథ అని పట్టి ఆరాధిస్తే ఏం తేలిందంటే మందు డబ్బనట అది. హాగో వాడి పోరగాల ముంగట గివేం పనులు అని ఆడికి వచ్చిన అయ్యవాళ్ళు గరం అయితే ఆ సార్ చెప్పింది ఏంటంటే ఆయనను సర్కారు మోసం చేసిందట. ఈ సార్ ఎవరో కాదు, మంచిర్యాల దండేపల్లి మండలం వెలుగనూరు సర్కార్ బడి చైర్మన్ భర్త గడికొప్పుల తిరుపతి. అయితే ఈ స్కూల్లో డైనింగ్ హాల్ కట్టాలని సర్కారు చెప్పింది కదా అని ఇక గా మాట మీదనే సర్కారు ఎట్లనో బిల్లు ఇస్తుంది కదా అని ఇంత అప్పో సప్పో తెచ్చి డైనింగ్ హాల్ కట్టిండట. రోజులు గడుస్తున్నా కానీ బిల్లిగా రాదాగా రాదు. ఇంకో దిక్కు మిత్తిలు కట్టలేక పిచ్చిలేస్తుంది. అప్పులోళ్ళంతా నా పానం మీదకే వచ్చిర్రు. అందుకే ఇప్పుడు బిల్లు ఇచ్చేదాకా ఇడికెళ్ళి కదలేదే లేదని పురుగుల మందు డబ్బా ముంగట పెట్టుకొని దారి నాకు దిగిండు. పైసలు ఇస్తారా లేకుంటే సావాలా అని సర్కార్కే సవాలేసిండు. లేవురి సార్, మీకేమైనా పంచాయతీలు ఉంటే అధికారులతో మాట్లాడుకోర్రి, పోరలు చదువుకోవాలి, ఇప్పటికేమో ఉన్నది దాకా సెలవులుండే, లోపటికి ఓనియుర్రి అని ఎంత మొత్తుకున్నా ఆయన ఇవ్వలేదట. మరి ఎప్పుడు లేచిండో ఏమో తెలియదు కానీ సర్కార్ బిల్లు ఇయ్యక ఇంత కథ అయింది. జర ఓ ఆఫీసర్లు దీని మీద నజరేసి సార్కు బిల్లు వచ్చేటట్టు చేయుండ్రి, లేకుంటే అట్టిగా అయినా రోజు ఇట్లనే చేసి బడి తెరవకుంటే మా పిల్లగాల భవిష్యత్ ఆగమైతే సార్లు అని బాధపడుతుర్రట అయ్య వాళ్ళంతా. మొన్ననే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల టైం ఉన్నది. ఇంతెల్మే చూడుండ్రి జగన్ క్రేజ్ ఎట్లున్నదో. జగన్ కాలు తీసి బయట పెడుతున్నాడని అంటే చాలు జనం తండోపతండాలు వస్తున్నారు. మొన్ననే చూసినాం కదా పొదిలి పొగాకు యార్డుకు పోతే ఎంతమంది రైతులు జామైనరు. ఇగో ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనకు పోతే చూడుండ్రి ఏ తిరిగొచ్చిండ్రు జనము. అబ్బబ్బా జగన్ అంటే ఎంత పిచ్చో చూడుండ్రి. ఇసుక వస్తే రాలనంత మంది కారు చుట్టూ చేరిండ్రు. జై జగన్ జై జగన్ అని నినాదాలు ఆకాశాన్ని అంటే తట్టిస్తున్నారు. దేశం నుంచి నరేంద్ర మోడీ, రాష్ట్రం నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నా ప్రతిపక్షాలున్న జగన్కు ఈ తీరుగా జనం ఎగవడొస్తుర్రు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ అనే ఊర్లుండే నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ లీడర్ ఏడాది కింద జీవిడ్చిండు. కూటమి సర్కారు వచ్చినాక వేధింపులు ఎక్కువయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ పార్టీలు అంటుర్రు. అయితే కూటమి కుట్రలతోనే చచ్చిపోయిందంటున్న నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ షురూ చేసేతానికి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి అండగుంటామని వాళ్ళని ఆదుకుంటామని ధైర్యం చెప్పేతానికి సత్తెనపల్లి పక్కకున్న రెంటపాళ్లకు చేరుకున్నాడు. అంతకుముందు లొల్లిలైనాయి, ట్రాఫిక్ తిప్పలైతాయి, గిట్టనోళ్ళు రాళ్ళు రప్పలిసే ఛాన్స్ ఉన్నదని పోలీసులు జగన్ పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదట. కానీ తర్వాత కొన్ని షరతులు పెట్టి ఓకే అన్నారట పోలీసులు. ఇంకేమున్నది, కోడెగిత్తలకు ముగుతాడిడిచిన టవుడుతోని రెంకలేసుకుంటా లాగాయించి వచ్చిండ్రట వైసీపీ కార్యకర్తలు. జెండాలు బ్యానర్లు పట్టుకొని గిట్ల జగన్ చుట్టూ చేరిండ్రు. ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కాదు, జగన్కున్న క్రేజ్ చూడుండ్రి అన్నట్టు చేసిండ్రు అభిమానులు. కూటమి సర్కారు వచ్చిన ఏడాదిలోనే గింతగనం జనం వచ్చుడైంది, జగన్ను ఆకాశానికి ఎత్తుడైందని ఏపీ ప్రజలు పరిశాన్ అవుతున్నారట. అంతా ఇది చూసి బీజేపీ పార్టీకి కులాలు లేవు, అందరూ సమానమే అని చెప్తారు. కష్టపడితే కమలం గుర్తు పార్టీలో ఏ కులపోలైనా పెద్ద స్థాయికి పోవచ్చు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ దేశ ప్రధాని కాగలిగిండు. కాబట్టి బీజేపీ పార్టీలో కులాలు మతాలు ఉండయి, అందరు సమానమే అని మస్తు చెప్తుంటారు. కానీ గిడ చూడండి ఎట్లుందో కథ. అయ్యా సర్పంచ్ నువ్వురా, నువ్వు ఒక నిలబడుకున్నావురా, రాడా ఏమయ్యా పిచ్చియేనా? సరే ఎందుకని ఏమయ్యా సర్పంచ్ నువ్వు గక్క నిల్చున్నవేంది?
నువ్వే కదా ముఖ్యం ఇక్కడ రా అని ఆదోని పువ్వు గుర్తుపాటి ఎమ్మెల్యే సర్పంచ్ని షేర్ మీదకి పిలిచిండు. పక్కనున్నోళ్ళు తను రావద్దు సార్ అన్నట్టు చెప్పే వరకు ఎందుకని ఎస్సీనా అయితే సరే అన్నాడు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. పక్కకే ఉన్న టీడీపీ లీడర్ అమ్మ ఎమ్మెల్యే చెవుల ఆ సర్పంచ్ ఎస్సీ అని చెప్తున్నది. దానికి ఎమ్మెల్యే ఆహా అట్నా అయితే కిందనే నిలవాడు అన్నట్టు చేయి చూపెట్టి స్టేజ్ మీదకి రాకుండా చేసిండు. చూడుండ్రి ఎంతటి సమానత్వం ఉన్నదో కూటమి ప్రభుత్వంలా. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దళితుడు ఓ ఊరుకు సర్పంచ్ కాగలిగిండు. కానీ లీడర్ల మనసులో మాత్రం ఇప్పటికీ అంటరాని మనిషి తీరుగానే ఉన్నాడు. ఎంతటి గొప్ప మనుషులో ఎంత గొప్ప పార్టీలో చూడుండ్రి. కులం పేరుతోని ఒక మనిషిని తక్కువ చేసినట్టు సాటుకు మాట్లాడిన శిక్షలు వేస్తున్న కాలం కూడా అందరు ముంగట ఎస్సీ కులం కాబట్టి స్టేజ్ మీదకి రావద్దనుడు ఎంత పెద్ద నేరం ఏం కథ. మళ్ళీ ఇదే లీడర్లు అసెంబ్లీలల్లా పార్లమెంట్లల్లా దేశం సమానత్వం సాధించాలి, కులమతం లేకుండా అభివృద్ధి జరగాలి అని స్పీచ్లు దంచుతారు, నీతులు చెప్తారు. పబ్లిక్లకు వచ్చినప్పుడేమో ఇగో గిట్లా చేస్తారు. ఇటువంటి లీడర్లను అసలు ఎన్నికలలో పోటీ చేయకుండా కోర్టులు శిక్షలేయాలి. అప్పుడన్నా కొద్దిగా ఆలోచన చేస్తారు కావచ్చు. ఒక మనిషిని ఇంకో మనిషి కించపరిచినట్టు యేసుడైంది. వీళ్ళ మన లీడర్లు, వీళ్ళ మనల్ని పాలిస్తున్న నేతలు. షిషిషి ఏం బతుకులురా మీ. దళితుల్ని అవమానం పాలు చేసిన మిమ్ములను నాయకులను ఎట్లంటారా అని తిడుతున్నారు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ అంత ఇప్పుడు. ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు పాకిస్తాన్ దేశం మీద ప్రతీకారం తీర్చుకున్నాడు పక్క. ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్ను మన దేశంలో కలుపుకున్నాడు కూడా పక్క అనుకున్నది దేశమంతా. కానీ ఎందుకో ఏమో యుద్ధం ఆపేసిండ్రు. కొన్ని రోజులకు అమెరికా దేశ ప్రెసిడెంట్ ట్రంప్ గాడు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపినా అని చెప్పిండు. ఈ నడుమ కూడా మళ్ళోసారి నేనే ఆపరేషన్ సింధూర్ ఆపినా అని చెప్పిండు. ఆగో అది ఇప్పుడు మోడీ సర్కార్కు ఎజరదేస్తుంది. ఏమంట ట్రంప్ ఆపరేషన్ సింధూర్ ఆపినా అని చెప్పిన మాటలు మన దేశంలో కంపు అవుతున్నాయి. G7 కూటమి చెప్పిన ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం ఆపుడే లేదని ఎవ్వల మాటింటలేదు. ఆ G7 కూటమిలో అమెరికా దేశం ఉన్నా దాని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన ఎవ్వల మాట చెవున పెట్టకుండా ఇజ్రాయెల్ అంత చూస్తా అంటున్నది. ఆగో దాన్ని ఆపరేషన్ సింధూర్ను కలిపి కంపేర్ చేస్తున్నారు దేశం పబ్లిక్. ఇరాన్ దేశము ట్రంప్ మాటలను షూర్లా చెక్కింది. అదే మన మోడీ సార్ అయితే ట్రంప్ గాడు ఎంత చెప్తే అంత అన్నట్టు చేసిండు అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లలో రాస్తుండ్రు. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3-4 సార్లు పాకిస్తాన్ భారత్ యుద్ధం నేనే ఆపినా అని చెప్పిండు ట్రంప్. అయితే ఇన్ని రోజులు పట్టి పట్టినట్టున్న సెంటర్ సర్కార్కు ఇప్పుడు మోసం జరిగేటట్టున్నదని బయటికి వచ్చి వివరణ ఇస్తున్నది. మన దేశ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అమెరికాని జోక్యం ఏం లేదు యుద్ధం ఆపుట్లా అని చెప్పాల్సి వచ్చింది. ఇంతకు ముందున్న సీజ్ ఫైర్ అట్లనే ఉంచుదాం, మనం యుద్ధం చేసుకోవద్దని 2 దేశాలు ఒప్పుకున్నాకనే యుద్ధం ఆపినామని చెప్పిండు. మళ్ళీ దీని మీద కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్లు అవుతున్నాయి. ఆ నడుమ యుద్ధమే ఆపలేదన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు 2 దేశాల అంగీకారం జరుగుతూనే యుద్ధం ఆగిందంటున్నారు. సరే మీరు చెప్పినట్టు ట్రంప్ చెప్తేనే యుద్ధం ఆపకుంటే ఆ ముచ్చట ఆయనతోనే చెప్పించవచ్చు కదా. ట్రంప్ ఏమో నేనే ఆపినా అని పదే చెప్తున్నాడు, మీరేమో కాదు అంటుర్రు. ఇంతకేది నిజం అని అడుగుతుర్రు. మన దేశం నిర్ణయాలు అమెరికోడు తీసుకునేదేందని అంటుర్రు. మరి ఆపరేషన్ సింధూర్ ముచ్చట ఎంత దాకా పోతుందో ఎట్లయి పాడేస్తుందో చూద్దాం తిండ్రి. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు రైతుల అకౌంట్లల్లో పెట్టుబడి సాయం పైసలు వేస్తున్నది. సెల్లు ఠింగ్ అని రైతన్నలు సంబురంగా మురిసిపోతున్నారు. వానకాలం పెట్టుబడి చేతికి అందుడుతోని ఎరువులు ఇత్తనాలు కొని తెచ్చుకుంటుర్రు. ఓ దిక్కు రైతులకు మేలు చేస్తుంటేనే ఇంకో దిక్కు రైతన్నలు ఏం చేస్తున్నారో చూడండి కాంగ్రెస్ సర్కారు. అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలెందుకురో రన్నా అని పాడుకున్న రోజులు మళ్ళా తీసుకొస్తున్నది కాంగ్రెస్ సర్కారు. వీళ్ళంతా దుక్కి దున్ని ఇత్తనాలు నాటి పచ్చటి పంటలు పెంచి దేశానికి తిండి పెడుతున్న రైతులు. అవును, జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడ ఇథనాల్ కంపెనీ పెట్టొద్దని, మా భూములు గుంజుకోవద్దని, మా బతుకులు ఆగం చేయొద్దని పోలీసులతో కొట్లాడినోళ్ళు వీళ్ళంతా. అసొంటి రైతుల మీద కేసులు పెట్టిండ్రు. కొన్ని రోజులు రిమాండ్లు ఉంచుకొని ఇప్పుడు గిట్ల కోర్టుల హాజరుపరిచేతానికి తీసుకుపోతున్నారు. వీళ్ళు దోపిడి దొంగలైనట్టు, దేశాన్ని ముంచి బయటి దేశాలకు పారిపోయిన వాళ్ళు అయినట్టు, లేకపోతే ఉగ్రవాదులు ఉల్ఫా తీవ్రవాదులు అయినట్టు చేతులకు సంఖ్యలేసి తీసుకుపోతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తానన్న ప్రజా ప్రభుత్వం, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? లగచర్ల రైతును ఇట్లనే చేసిండ్రు. ఇప్పుడు ధన్యాడ రైతులకు సంఖ్యలేసిండ్రు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అణిచివేతలు ఉండయి, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.
ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పుకునే లీడర్లకు ఇది కానొస్తలేదా? అన్నం పెట్టే రైతుల చేతికి బేడీలేస్తారా? మా భూములు మాకే ఉండాలే, ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు అని కొట్లాడినందుకు ఇంతటి మర్యాద? ఇదేనా పోరాట స్ఫూర్తి? హక్కుల కోసం కొట్లాడితే చేతులకు సంఖ్యలేస్తారా? రైతులు ఏడ్చిన రాజ్యం బాగుపడదని స్పీచ్లు దంచుతారు కదా, మరి ఇదేంది? కాంగ్రెస్ సర్కార్ వస్తే కష్టాలు తీరుతాయి అనుకొని ఓట్లేసిన జనానికి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? ఇదేనా బహుమానం అని అడుగుతారు సోషల్ మీడియాలో పబ్లిక్ ఇది చూసినాక. మరిగా దీని మీద సర్కార్ ఏం సమాధానం చెప్తుందో ఏమో. చూసిరాన్లా నేను వాటికొచ్చిన ముచ్చట్లెట్లని ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మైక్ టీ ముచ్చట్లు.